అను పేరు పెట్టదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అనుగ్రహమును రక్షణను కోల్పోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే వస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంలో పాపము చేసి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని వారి పాపం నుంచి తమ పాపం నుంచి ఎవరు రక్షించుకోలేకపోవటాన్ని బట్టి ఆ పాపముని విడిచి దేవుని దగ్గరికి ఏ మనిషి రాలేని కారణమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే, ఆ యేసు ప్రభువారే మానవుడి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని పాపము నుంచి ఆయన రక్షిస్తాడు. ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతునిగా తీర్చబడతారు. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోట అరుదు. మంచివారి కొరకు ఒకవేళ ఎవరైనా తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపులమని మనల్ని మనము గ్రహించుకోక మునుపే, మనం బలహీనతలో ఉండగా, పాపములో ఉండగా, పాపం ద్వారా వచ్చిన శాపములో, రోగములో ఉండగా వాటిని విడిపించటానికి మనము మంచి వారి కొరకు ఎవరైనా ఒకవేళ వారి ప్రాణం ఇస్తారేమో కానీ, ఏమైనా చేయడానికి ముందుకు వస్తారేమో కానీ, యేసు ప్రభుని అంగీకరించడానికి మనము నశించిపోయి ఉండి, పాపములో ఉండి, మనల్ని మనం బయటికి రాలేని స్థితిలో, బలహీనతలోను, రోగములోను, పాపములోను ఉండిన వారమైతే యేసు అందరికీ శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు మనందరి కొరకు మన పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమునకు ఆయన వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని మరణములో నుంచి, పాపము ద్వారా వచ్చిన జీతం మరణమైతే మరణములో నుంచి జీవములోనికి దాటించి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభు ద్వారానే.